ప్రభుత్వాన్ని అల్లూరి సీతారామరాజుకి సంబంధించి ఏదైనా మాన్యుమెంట్ ఉండాలని చెప్పి కోరడం జరిగింది. ఈనాడు ఏదైతే మన భోగాపురం ఎయిర్పోర్ట్కి అంతర్జాతీయ విమానాశ్రయానికి మరి అల్లూరి సీతారామరాజు గారు పేరు పెట్టడం చాలా మన అందరూ కూడా గర్వించదగ్గ విషయం. అదేవిధంగా ప్రధాని మోడీ గారు దేశవ్యాప్తంగా అల్లూరి జయంతి వర్ధంతి కార్యక్రమాలు కూడా ప్రభుత్వ కార్యక్రమాలుగా నిర్వహించాలని చెప్పేసి గతంలో చెప్పడం కూడా జరిగింది. ఏదైతే భవిష్యత్ తరాలకి మరి తెలియాలి ఇవాళ అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా, ఎందుకంటే చుట్టుపక్కల 2-3 రాష్ట్రాలు ఉన్నాయి, ఛత్తీస్గఢ్ ఉంది, ఒరిస్సా ఉంది. భవిష్యత్తులో ఈ ప్రయాణాలు చేసినప్పుడు ఎవరు అల్లూరి సీతారామరాజు గారు తెలుసుకోవడానికి చాలా నిజంగా కొత్త తరాలకి అదొక మార్గం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ రోజు నాడు స్వామి వివేకానంద గారి వర్ధంతి, పింగళ వెంకయ్య గారు వర్ధంతి, అటువంటి మహనీయులందరినీ కూడా ఈ రోజున మనం ఈ సందర్భంగా మరొక స్మరణం చేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిండి పెద్దలు కృతజ్ఞతలు చేసుకుంటూ మరి ఎమ్మెల్యే గారిని వాసు గారిని 2009 సంవత్సరం నేను ఇక్కడ టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్గా పనిచేస్తున్నాను. ఇప్పుడు నేను రిటైర్డ్ ఆఫీసర్నండి. అప్పుడు మాట్లాడలేను, ఇప్పుడు సీసీఐ రూల్స్ ఉన్నా ఇప్పుడు ఎగ్నెస్ట్గా కాదు ఫేవర్గానే మాట్లాడుతున్నాను. ఆ 2009లో ఇక్కడ విగ్రహం పెట్టాలని ఇక్కడ క్షత్రియ సేవా సమితి వారు ప్రపోజల్ చేశారు. చేసి పెడదామంటే విగ్రహాన్ని పెట్టడానికి చాలా రకాల పర్మిషన్స్ కావాలండి. దానికి ఒక జీవో ప్రకారం కమిటీ ఉండాలి, కౌన్సిల్ సిఆర్ అవ్వాలి, ఇవన్నీ అవ్వాలి. అవ్వకుండా విగ్రహం తెచ్చేసారు మా వాళ్ళు. తెచ్చేస్తే ఎలా పెట్టాలి ఏంటి అనేది ఆలోచన లేదు. విగ్రహం పెట్టేస్తున్నారు అనేవాడికి ఒకసారి మా మీద పిడికి పడినట్టు పడిపోయింది. నా మీదనే మా సహోదరి శ్రీదేవి గారు అని ఉండేవారు. పడేపటికి ఇప్పుడు దీని కౌన్సిల్ సిఆర్ ఎలా రాయాలి అంటే మాకు తలకిందులు అయిపోతూ ఉంటే, ఆ రోజు పెద్దలు డివిపి రాజు గారు, మా మంత్రి కేశవరాజు గారు వెళ్ళి అప్పుడు వీరరాఘవం గారు గౌరవ మేయర్ గారి దగ్గరికి వెళ్ళి మేము ఇలా విగ్రహం పెట్టుకుంటున్నాము, మాకు ఇలా ఇవ్వాలంటే పెట్టండి దానికే ఉందన్నారు మేడం గారు. మమ్మల్ని పిలిచారు, ఏమంటే విగ్రహం పెడతారట. లేదు మేడం, దీంతో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, తెలియదు మేడం అంటే, సరే ఏమున్నాయి పట్టలేండి. అంతకుముందు 4 విగ్రహాలు ప్రపోజల్ ఉన్నాయి మేడం, ఇది ఎలా పెట్టేస్తామని ఎక్కడ అన్నాం. అయితే 4 రాసి పట్టరండి అన్నారు. 4 రాసి పట్టుకెళ్తే మేడం గారు ఈ ఒకదానికి టిక్ పెట్టి, సార్ మేడం గారు కమిషనర్ గారు సెలవులో వెళ్ళిపోయారు, విగ్రహం పెట్టాలంటే ఇప్పుడు ప్రాబ్లం, కమిషనర్ గారు వస్తే మమ్మల్ని షూట్ చేసి సస్పెండ్ చేసేస్తారా అన్నాను. సస్పెండ్ చేయడం నేను చూసుకుంటాను, నేను ఇన్హాన్స్మెంటరీ చేసాను, మేయర్గా నేను ఇచ్చేసాను, పర్మిషన్ పెట్టుకోమన్నారు. కమిషనర్ గారు సెలవులో వచ్చారు, వచ్చిందా నాకు మెమో ఇచ్చారు, నువ్వు ఎలా పెట్టించావని. అప్పుడు మేడం గారి దగ్గరికి వెళ్ళి, అమ్మా నా ఉద్యోగం పోయేటట్టు తల్లి అంటే, ఆవిడ వెళ్ళి దూరాన్ని కూర్చోబెట్టి, ఒరే శ్రీనివాసరావు గారు అండి, ఒరే సురేష్ గారు కార్పొరేటర్లో, వారిద్దరూ వచ్చి, లేదు సార్ ఇది అల్లూరి సీతారామరాజు అంటే, ఆయన ఐటీడీఓ పీఓగా పనిచేయించారు రంపచోడవరంలో. ఓ సీతారామరాజు కదా, ఓకే టీకే అన్నాడు. నన్ను తంగ నివోడు అండి, తమిళీన్ అతను మాణిక్రాజు. తంగ అంటే బందిపోటు అట్టండి, నన్ను బందిపోటు కింద వర్ణించాడు ఆయన. మరి ఆ రోజు ఈ రోజు ఆ బందిపోట్లని అందరినీ రక్షించిన మహానుభావుడు ఈ అల్లూరి సీతారామరాజు గారి సందర్భం వచ్చింది కాబట్టి మా గౌరవ ఎమ్మెల్యే గారు నాకు అవకాశం ఇచ్చినందుకు మాట్లాడగలిగాను. జై ఆదిరెడ్డి, జై జై ఆదిరెడ్డి. 129 అల్లూరి సీతారామరాజు గారి జయంతి సందర్భంగా క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతున్న ఈ వేడుకకి ముఖ్య అతిథిగా విచ్చేసిన యువ నేత, మన నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి, ఇతర క్షత్రియ పెద్దలకి, సోదర సోదరీమణులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, మన తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండగా అధికారికంగా జయంతి కార్యక్రమం చేయడానికి మనందరికీ కూడా అనుమతినిచ్చి, మన క్షత్రియ జాతి మన్యం వీరుడైన అల్లూరి సీతారామరాజు గారికి ఇంత మర్యాద కల్పించిన నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా మా క్షత్రియులందరి తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు అల్లూరి స్ఫూర్తి యువతలో నింపే విధంగా యువ నేతలందరూ కూడా అల్లూరి స్ఫూర్తితో పనిచేయాలని ఈ సందర్భంగా మన రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు చేస్తున్న క్షత్రియ సేవా సమితులందరికీ కూడా నాయకులందరూ సహకరిస్తున్నందుకు ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా సేవా సంఘం వారు నిర్వహిస్తున్న 129వ జయంతి అల్లూరి సీతారామరాజు గారి యొక్క జయంతి సందర్భంగా అధికారికంగా ప్రభుత్వం జారీ చేసిన అనుమతుల పరంగా అధికారికంగా చేసుకుంటున్న ఈ జయంతి వేడుకల్లో ఒక నగర పౌరుడి కింద నేను ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన సంఘ సభ్యులకు, పెద్దలకి అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకు నగర పౌరుడిగా అంటా ఉన్నానంటే, నేను 7th క్లాస్లో స్కిట్ చేయాలి.
స్కిట్ చేయాలంటే ఏది ఎంచుకోవాలి అని ఆలోచించినప్పుడు మా ట్యూషన్ మాస్టర్ అల్లూరి సీతారామరాజు గారిది ఎంచుకో బాగుంటుంది సార్, మరి రుదర్ఫర్డ్ రోల్ ఎవరికి ఇద్దాం సార్, అది కూడా నువ్వే వేసే అన్నారు. నేనే ఇటు నుంచి ఇక్కడ కాలుస్తావు రుదర్ఫర్డ్, ఇక్కడ కాల్చిన అటు నుంచి వెళ్ళి డుషుమ్ అని చెప్పి నేనే ప్రతి రక్తపు బొట్టునై భూమిలోని ప్రతి చుక్కనై చాలా పెద్ద డైలాగ్ ఉంటుందండి. అంటే చిన్నప్పుడు కాబట్టి ఇప్పుడు అంత సినిమాటిక్ డైలాగ్ గుర్తులేదు, కానీ అంటే అప్పటి నుంచి ఒక విధమైన వైబ్రేషన్, ఆయన పోరాటం ఒక స్ఫూర్తి. అన్నిటికి మించి మన అందరి అభిమాన నటుడు కృష్ణ గారు నటించిన సినిమా, ఇంకా అది చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా పేటల వాడవాడల అల్లూరి సీతారామరాజు గారి యొక్క వేషధారంలోని ఆయన యొక్క స్ఫూర్తితో ఆ తరం వారికే కాదు, మనం విగ్రహం పెట్టాము అని అంటే, ఒక కార్యక్రమం చేసాము అని అంటే మన మనసుకి ఆనందం కలిగించడంతో పాటు సమాజానికి స్ఫూర్తినిచ్చే ఒక సందేశాన్ని ఇవ్వాలి. ఏదైనా సరే ఒక కార్యక్రమం చేస్తే మనస్ఫూర్తిగా క్షత్రియ సేవా సంఘం వాళ్ళని అభినందిస్తా ఉన్నారు. 2009లో ఇప్పుడే చెప్పారు, రిటైర్డ్ టౌన్ ప్లానింగ్ అధికారి ఇక్కడ ఈ విగ్రహం పెట్టడానికి వారి యొక్క ఆలోచన తెగింపు ముమ్మాటికి అల్లూరి గారి యొక్క స్ఫూర్తితో మీరు చేసిన కార్యక్రమమే ఈ రోజున ఎంతో మంది ఈ తరం వారికి కూడా స్ఫూర్తిగా నిలుస్తా ఉంది. దారిని పోయే ప్రతి ఒక్కరు కూడా ఎవరు వీరు, అల్లూరి సీతారామరాజు గారు. ఈ జెన్జీ కిడ్స్కి తెలియపోవచ్చు ఏంటి ఆయన ఘనత, ఏంటి ఆయన చరిత్ర, ఏం సాధించారు. బ్రిటిష్ వారి పైన పోరాడారు, టెక్నాలజీ లేని సమయంలో కూడా వివిధ ప్రాంతాలకి కమ్యూనికేషన్ పెట్టి వాళ్ళని ఎదుర్కొని స్వేచ్ఛ కోసం పోరాడిన వ్యక్తి. అదే మన స్ఫూర్తి. ఈ తరం వారు దీంట్లోంచి ఏం నేర్చుకోవాలి అని అంటే, ఒకటి తెగింపు, మరొకటి స్వేచ్ఛ. నీ స్వేచ్ఛ కోసం నువ్వు పోరాడాలి, నీ హక్కుల కోసం నువ్వు పోరాడాలి, బానిసత్వం ఉండకూడదన్నది ఆయన ఇచ్చిన స్ఫూర్తి. ఇవన్నిటిని కూడా ఈ తరం వాళ్ళు స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్తూ, నా తల్లి ఆదిరెడ్డి వీరరాఘవమ్మ గారు ఆనాడు మేయర్గా ఈ విగ్రహ ప్రతిష్టకి సహకరించగా నేను శాసనసభ్యుడు అయ్యింది మీరు చూడవచ్చు. నాకు అల్లూరి సీతారామరాజు గారి మీద ఉన్న ప్రేమతో అభిమానంతో అక్కడ ఆయన యొక్క విగ్రహాన్ని కూటమి వచ్చిన తర్వాత ప్రతిష్ఠించామన్న విషయం కూడా మీరు గమనించాలి. ఈ రోజున చాలా బాగా తీర్చిదిద్దాం ఆ విగ్రహాలు. ఆ విగ్రహాల మీద కూడా నా మీద మళ్ళీ ఏదో చిన్న లీగల్ కేసు వేశారు, అక్కడ పెట్టేశారు. విగ్రహాలు నావి, నేను అది చిత్రీకరించింది నేనని ఎవరో ఒక లీగల్ కాంప్లికేషన్ కూడా వచ్చింది, అయినా మేము పట్టించుకోలేదు. పెట్టాలనుకున్నాం, పెట్టాం. అన్నిట్లో మించి కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధి. ఏదైతే విశాఖపట్నంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భోగాపురం తయారవుతా ఉందో దానికి పెట్టింది పేరు అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భోగాపురం. అంటే ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి. నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ఐటీ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు, అన్నిటికి మించి మనం ప్రతిపాదనలు పంపిస్తాం. అల్లూరి సీతారామరాజు గారు ఒక పేరుని ప్రతిపాదిస్తాం. ప్రతిపాదించిన తర్వాత ఆమోదించవలసింది కేంద్రంలోని నరేంద్ర మోడీ గారు. ఈ సందర్భంగా నరేంద్ర మోడీ గారు కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, ముమ్మాటికి మానవాళి ఉన్నంత వరకు అల్లూరి పేరు అనేది ఉంటుంది అన్న విషయం మనం అందరం కూడా గమనించాలి. ఆయన స్ఫూర్తిని భవిష్యత్ తరాల వారికి తెలియచేయాలి. మనం అందరం కూడా ఎంతో గొప్ప అదృష్టం ఆయన యొక్క చరిత్రని తెలుసుకోవడానికి, అవగాహన చేసుకొని భవిష్యత్ తరాలకి తెలియచేయడం అన్నది మన అదృష్టం. అది అందరూ కూడా తీసుకోవాలి ఆ బాధ్యతని మరొక్కసారి తెలియచేసుకుంటూ, సంఘ సభ్యులందరికీ కూడా అలాగే విచ్చేసిన ఇక్కడ పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ అందరికీ కూడా ధన్యవాదాలు. జోహార్ అల్లూరి.